దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము వీక్షిస్తున్న సకల పరిశుద్ధులకు, సేవకులకు, విశ్వాసులకి నా హృదయపూర్వక శుభం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని, మీ పరిచర్య బాగుండాలని, మీ సంఘములు బాగుండాలి, విశ్వాసులు బాగుండాలని, సంఘంలోకి నూతన ఆత్మలు చేర్చబడాలని ప్రతి ఒక్క సేవకుల గురించి, స్వార్థకుల గురించి, విశ్వాల గురించి నిత్యము ప్రార్థన చేస్తున్న దాసులు ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యము సామెతల గ్రంథము 28వ అధ్యాయము మొదటి లేఖనం. ఎవడును తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉండు. దేవునికి మహిమ కలుగుగాక. ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడంట, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఇక్కడ చూడండి ప్రియ సంగమా, దుష్టుడు అనగా ఏమంటే అపవాది సంబంధం. ఎక్కడైతే పరిశుద్ధాత్మ ఉంటుందో, ఎక్కడైతే దేవుని ప్రసన్నత ఉంటుందో, ఎక్కడైతే దేవుని అభిషేకం ఉంటుందో, ఎక్కడైతే దేవుని యొక్క మహిమ సన్నిధి ప్రసన్నత ఉంటుందో, అక్కడ దుష్టుడైన అపవాది పారిపోతాడు. ఎందుకంటే దేవుడి యొక్క అనాయింటింగ్ అలాంటిది, దేవుని యొక్క సన్నిధి అలాంటిది, దేవుని యొక్క ప్రసన్నత అలాంటిది. కానీ నీతిమంతుడైతే సింహం వల్ల ధైర్యంగా ఉంటాడు. ఎందుకు చెప్పండి? అంటే నీతిమంతులో హృదయంలో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. నీతిమంతుని అనుభవిస్తున్నది దేవుని ప్రసన్నత. నీతిమంతుడు నడుస్తున్నది దేవుని అడుగుజాడలో. నీతిమంతుడు వెంబడిస్తుంది సృష్టికర్త అయిన జీవంగల దేవుడిని. నీతిమంతుడులో పనిచేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. నీతిమంతుడు నిత్యము యెహోవాతో సహవాసంలో, ప్రార్థనలో, వాక్యంలో, సంఘ విశ్వాసాలతో, పరిశుద్ధులతో సేవకుడు మాటకు లోబడి ఉంటున్నాడు. కాబట్టి తండ్రి అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నీతిమంతులో ఉన్నాడు. కాబట్టి నీతిమంతుల సింహముగా ధైర్యంగా ఉంటాడు. తప్పు చేస్తే భయపడతారు, తప్పు చేయకపోతే ధైర్యంగా ఉంటారు. నేను చూపించు. అలాంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఎక్కిరింతలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ద్వేషాలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా భయపడడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే యోధా గోత్రపు సింహం పిల్ల నువ్వు అటు వెళ్ళిపోతావు, ఇటు తిరుగుతావు. ఇటు క్రీస్తు కావాలంటూ, అటు లోకం కావాలంటూ, నాకు ఇద్దరూ కావాలి అంటే సమస్య వచ్చినప్పుడేమో మందిరము కాపరి యేసుక్రీస్తు ప్రభువుకు వస్తుంది. ఆ సమస్య తీరిన తర్వాత లోకము, లోకపు దోస్తులు, లోకపు అలవాట్లు, లోకపు బంధువులు, లోకపు స్నేహాలు, లోకపు ఫంక్షన్ సోన్ గుర్తుకొస్తుంది. సమస్య వస్తేనేమో సృష్టికర్త, సమస్య తీరితేనేమో అపాది. రెండు కోణాల మధ్య ఉంటున్నావు. నేనేమనాలి? బుద్ధి అనిపిస్తలేదా? భయం అనిపిస్తలేదా? కానీ నీతిమంతుడైతే ఎవడైతే రెండు కోణాల మధ్యలో ఉంటాడో వాడు ఖచ్చితంగా దుష్టుడు అలగజాడలో నడుస్తున్నవాడే, అపవాది త్రోవలో ఉంటున్నవాడే, అపవాదిని వెంబడిస్తున్నవాడే, అపవాది సామస్సు కలిగిన వాడు మాత్రమే
ఈ కోణాల మధ్య ఉంటాడు. కానీ నీతిమంతుడైతే మందే అవే ఇరుకు రాజ్యం సృష్టికర్త. ఇరుకులో విశాలత కలిగిస్తాడు. లోకంలో నీతిగా జీవించిన వాడికి, యథార్థంగా జీవించిన వాడికి శ్రమ. ఆ శ్రమలోనే ఒకనొక దినమున సంతోషం. ఈరోజు నీతిమంతుడు తీర్చబడ్డాయో మై డియర్ బ్రదర్స్, హలో మై డియర్ ఫ్రెండ్స్, నీతిలో మాట్లాడుతున్నప్పుడు నీతిమంతుడు చేసి సింహం వలె ఉండో. ఎందుకు అటు మారుతున్నావు? ఎందుకు ఊసర వెళ్ళి వెళ్ళి రంగులు మారుస్తున్నావు? బయట ఒక మాట, లోపల ఒక మాట, మందిరంలో ఒక మాట, మందిరం బయట ఒక మాట, దోస్తుల దగ్గర ఒక మాట, పాస్టర్ దగ్గర ఒక మాట, విశ్వాసుల దగ్గర ఒక మాట, బంధువుల దగ్గర ఒక మాట. మందిరంకి వస్తేనేమో హిందువులపై మందిరంకి వస్తేనేమో లోకంలో ఉన్నదాన్ని దేశిస్తాం, లోకంలో ఉంటామేమో మందిరాన్ని దేశిస్తాం. ఎందుకు అట్లా మారిపోతున్నాం? ఎందుకు దుష్టుల వలె ప్రవర్తిస్తున్నాం? యెహోవా గద్దెంపుడి వాడు పురుగులు కుట్టుకోవద్దు. దేవుడు చిరుగుతున్నాడు. మరి ఏ సిద్ధత వల్ల ఏ విధంగా చెరుగుతారో, నువ్వు పురుగు వలె గోధుమలో ఉన్నావు, గోధుమ గింజ వలె. నీతిమంతుడైతే సింహం వలె ఉంటాడు. నీతిమంతుడు అనగా పరిశుద్ధాత్మ పట్టుకున్నవాడు, నీతిమంతుడిగా ప్రభు సేవలో నడుస్తున్నవాడు, నీతిమంతుడిగా సేవకుడి మాటకి విధేయత కలిగినవాడు, నీతిమంతుడుగా సేవకుడి మాటకి గద్దెంపు మాటకి లోబడినవాడు, సేవకుడినగా సంఘంతో సావాసం కలిగినవాడు. నీతిమంతుడు అనగా దేవుని యొక్క మహిమతో నింపబడినవాడు. నీతిమంతుడు అనగా దేవునితోనే సాగిపోతున్నవాడు. నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి పరిచయం. ఒకవేళ నీకు తెలియకుండా దుష్టుల ప్రణంగా వెళ్ళిపోతే ఏదో ప్రభు మాట్లాడుతున్నాను సరిచేయి, ప్రభు మీకు పట్ల కృప చూపించినాడు. రండి ప్రార్థన. జీవాధిపతి అయిన పరిశుద్ధాత్మ తండ్రి, నీ పాదములకు వందనస్తూ, నీ బిడ్డలు ఎంతమంది కొద్ది కాలంలో వాక్యం రక్షించారు. నీతిమంతులు అయితే ప్రభు సింహాలే ఉంటారు. ఇంతమంది అలా ఉండటం కోసం కోరుకుంటున్నారు, బ్రతిమలాడుతున్నారు, వేడుకుంటున్నారు. వారి పట్ల మీరు కృప చూపించమని సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమలాడి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. May God bless you.